ఎన్టీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఎప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి నినాదంతో ఎప్పుడూ ఆయన నడిచేటటువంటి వ్యక్తి, ఆలోచన చేసేటటువంటి వ్యక్తి. ఆ ఆలోచనలకు అనుగుణంగా 29 సంవత్సరాల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఈ ట్రస్ట్ను ప్రారంభించడం. మరి ఈ ట్రస్ట్లో అన్ని రకాల దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ మానవుడికి అతి కీలకమైనటువంటి రక్తదానం, దాన్ని కూడా ఈ ట్రస్ట్లో పెట్టి లక్షలాదిగా జనాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఈ ట్రస్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చాలా సమర్థనీయంగా, ఎక్కడా కూడా ప్రజోపయోగమైనటువంటి పరిస్థితులు. క్రైసిస్ ఎక్కడుంటే అక్కడ ఆ క్రైసిస్కి ట్రస్ట్ వెంటనే వెళ్ళి భువనేశ్వర్ గారి యొక్క నాయకత్వంలో చాలా సమర్థవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేనికైనా, ఏ వ్యవస్థకైనా, ఏ సంస్థకైనా ఆర్థిక సహకారం ప్రజల నుంచి రావాలి అనుకుంటే ముందు ఆ సంస్థ మీద, ఆ వ్యవస్థ మీద ఒక నమ్మకం కలగాలి. ఇవాళ ఆ నమ్మకంతో ఈ ట్రస్ట్ 29 సంవత్సరాలుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు లేవు. ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సి వచ్చినా సరే మేము ఉన్నాము అని చెప్పి ఇవాళ ఈ ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రస్ట్ మరింత సమర్థవంతంగా ముందుకెళ్లాలని ఉభయ రాష్ట్రాల్లోని కూడా, తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ఉపయోగపడాలని, ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ట్రస్టులు కూడా ఆలోచన చేయాల్సింది ప్రతి వ్యక్తికి ఆర్థిక వనరులు సృష్టించేటటువంటి విధానంలో చేయూతనివ్వాల్సినటువంటి అవసరం. ఆ రకంగా చాలా వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవాళ ఆ విధమైనటువంటి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా మరి ఏ ట్రస్ట్ అయినా ఆ రకమైనటువంటి విధానంలో వెళ్ళగలిగితేనే సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాలకు సహకారం అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా భువనేశ్వరం నాయకత్వంలో ఈ ట్రస్ట్ దినదినాభివృద్ధి చెందుతుందని, ఉభయ రాష్ట్రాల్లో కూడా అందరికీ సామాన్యులకు అందుబాటులో ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.